సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు 6 పథకాల పేర్లు మారుస్తున్నట్టు మంత్రి లోకేష్ వెల్లడి. చాలా మంచి ఆలోచన. జగనన్న అమ్మఒడికి తల్లికి వందనమని, జగనన్న విద్యాకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, జగనన్న గోరుముందుకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, మనబడి నాడు నేడుకి మనబడి మన భవిష్యత్తు, స్వేచ్ఛకు బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలకు అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారం అని పేర్లు మార్చినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. లేకపోతే సివిల్స్ కళలను చిదిమేసే నిర్లక్ష్యం, ఢిల్లీ కోచింగ్ సెంటర్లో 3 విద్యార్థుల దుర్మరణం, సెల్లార్లో గ్రంథాలయం చుట్టుముట్టిన వర్షపు నీరు, మృతుల్లో తెలంగాణ యువతి, నిర్వాహకుల అరెస్ట్, హత్యానేరం కింద కేసు అన్నటువంటి వార్తను హైలైట్ చేసి సెంట్రల్ ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి సివిల్స్కి శిక్షణ పొందుతున్న 3 విద్యార్థులు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా, విధి విధానాలు రూపొందిస్తున్న తమిళనాడు, చెన్నై కోయంబత్తూరు త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్ట్, ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో గాల్లో ఎగిరే పర్యావరణ హిత కార్గో రవాణాకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలో ప్రయోగాత్మక చెన్నై కోయంబత్తూరు నగరాల్లో ఎగిరే కార్లని అంటే ఫ్లయింగ్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అందుకు ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రతిపక్ష హోదా కాదు, ఎమ్మెల్యే